Please do subscribe to Prajabheri News Channel. ఫోటో తీసుకుంటాడు కొంచెం పునాదిగా బీహార్లో మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్ ఆయనను ఇప్పటికైనా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారతరత్న ఇవ్వడాన్ని మేము హర్షిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఆయనతో పాటుగా చాలామంది బీసీ నాయకులు జాతీయ స్థాయిలో కావచ్చు, ఆయా రాష్ట్రాలలో కావచ్చు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించడం ఈనాటికి ఇన్ని సంవత్సరాల తర్వాత జరిగింది కాబట్టి దానికి మేము కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా చాలామందిని గుర్తించాల్సిన అవసరం ఉంది, గుర్తించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి చేసిన మిత్రులకు మరియు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ ముఖ్యమైనటువంటి అంశం ప్రెస్ మీట్లో మనం చర్చకు రావాల్సినటువంటి అంశం ఏంటంటే రాష్ట్రంలో బీసీలకు సంబంధించినంత వరకు ఇవాళ మన జనాభా దామాషకు తగిన స్థాయిలో గుర్తింపు రాలేదనేది మనకు వాస్తవంగా కనబడుతున్నది. మనం నష్టపోతున్నాం. ఈ అన్ని అంశాలు ప్రజలకు చేరక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఇంకా అర్థం కాని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మనయి అని నమ్మి ప్రజలు ఓటేస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఆ పార్టీల జెండాలను మోస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మా ఐడియాలజీ ప్రకారం కావచ్చు, మీరు చూస్తున్నటువంటి దాని ప్రకారం కావచ్చు, ఇవాళ మనకు కనబడుతున్నది ఏంటంటే దాదాపు 60% గవర్నమెంట్ లెక్క ప్రకారం 54% జనాభా ఉందని చెప్తున్నప్పటికీ కనీసం 10-12% కూడా సీట్లు దక్కట్లేదనేటటువంటి అంశాన్ని మేము ముందుంచుతూ, అదేవిధంగా మాకు అసెంబ్లీ ఎన్నికల్లో తీరని అన్యాయం చేశారు. ఇవాళ అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ మా బీసీ నాయకుల చేతుల మీదుగా గత 10 సంవత్సరాలుగా జెండాలు వహించుకొని మా వాళ్లకు సీట్ల విషయానికి వచ్చే వరకు సీట్లు ఇవ్వకుండా అన్యాయం చేశారనేటటువంటి విషయాన్ని ముందుంచుతూ, సరే జరిగింది జరిగిపోయింది. ఇక ముందు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రాబోయే పార్లమెంట్ కావచ్చు లేదా మనకు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటిది కావచ్చు, ఇకనైనా మేము కోరుతున్నది ఏంటంటే ఖచ్చితంగా కార్పొరేషన్లో మాకు దాదాపుగా 50% కార్పొరేషన్లో పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా మా జనాభా ఆమాషా ప్రకారం మాకు రావాల్సినటువంటి మంత్రివర్గంలో మా వాటా 8 మంది మంత్రులు ఉండాల్సినటువంటి మినిమంగా, అది నేను చెప్పేది మాకు సరిపడినంతగా చెప్పట్లేదు, అది మినిమంగా మాకు 8 మంది మంత్రులు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం, బీసీలు మోయకపోతే నువ్వు అధికారంలోకి రావడానికి ఆస్కారం లేదు, మేము మోయబట్టి నువ్వు అధికారంలోకి వచ్చినావు కాబట్టి ఇకనైనా గుర్తించి మాకు కార్పొరేషన్లో అదేవిధంగా పార్లమెంట్లో మాకు సముచిత స్థానం ఇవ్వాలని, మంత్రివర్గంలో కూడా మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వాలని, లేని పక్షంలో ఈ అంశాలన్నింటినీ గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో చర్చ పెట్టాలనేటటువంటి అంశాన్ని ఇవాళ మేము ముందుంచుతూ, అదేవిధంగా ప్రధానమైనటువంటిది మా సంస్థాగత కార్యక్రమం మాకు ఉన్నటువంటి ఎజెండా అంశాల్లో ముఖ్యమైనది ఏంటంటే బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లోనూ, తర్వాత అన్ని మండల కేంద్రాల్లోనూ, అన్ని తాలూకాల గ్రామ స్థాయి వరకు సమావేశాలను నిర్వహించి ఈ అంశాలన్నింటినీ ప్రజల ముందు ఉంచి వీళ్లను ఎండగడతామనేటటువంటి అంశాన్ని తెలియజేస్తూ, ఇంకా ముఖ్యమైనటువంటి తీర్మానాలు ఉన్నాయి, అవి మీకు ప్రెస్కి పంపిస్తామని చెప్పి తెలియజేస్తూ వస్తుందా క్లారిటీ ఉందా? నాకు వచ్చినటువంటి ఒక సమాచారాన్ని మేము ముందుంచుతూ ప్రస్తుతం
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేడు. ఇది రాజకీయ పార్టీల కుట్ర అనేటటువంటి విషయాన్ని మేము ముందుంచుతూ అన్ని పార్టీలు గెలిచినాయి, అన్ని పార్టీలు బీసీలను ఓడగొట్టినాయి, బీసీ నాయకత్వాన్ని ఓడగొట్టినాయి. ఒక్క బీసీ ఎమ్మెల్యే లేకుండా చేయగలిగారు. అగ్రకుల రాజకీయ పార్టీల ఎత్తుగడ ఇక్కడ సక్సెస్ అయ్యింది. ఇక్కడ ఉండేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి బీసీ ప్రజలను మేము కోరేది ఏంటంటే ఈ అంశాలను మీరు పసిగట్టకపోతే బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఈ జిల్లాలో మనకు రావాల్సినటువంటిది కనీసం పార్లమెంట్ లోనైనా ఇస్తూ మాకు దక్కాల్సినటువంటి వాటా దక్కాలి. కార్పొరేషన్ లో కూడా నిజామాబాద్ అతిపెద్ద జిల్లా, తెలంగాణ ఉద్యమానికి పొడిగడ్డ, తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి నిజామాబాద్ జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది. ఇవాళ మీరు చూడండి, మనకు దాదాపుగా రాష్ట్రం డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే రకరకాల కంపెనీలు కావచ్చు లేదా వేరే వేరే అన్ని డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా నల్గొండ రూటు, మహబూబ్ నగర్ రూటు లేదా ఇంకా ఇతరత్ర రూట్లు పెడుతూ నిజామాబాద్ జిల్లాను ఎందుకో నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది మాకు అర్థమవుతా ఉన్నది. అదేవిధంగా నిజామాబాద్ లో ప్రధానమైనటువంటిది ఈ గ్రామానికి కరెంటు వచ్చిందంటే పెద్ద సంస్కరణ. అది ఆ సంస్కరణకు పూనుకున్నటువంటి అరుగుల రాజారాం గారు, గడ్డం రాజారాం ఆయన పేరు, అరుగుల రాజారాం గారు మాజీ మంత్రివర్యులు. ఆయన ఒకవేళ బతికి ఉంటే ఖచ్చితంగా సీఎం అయ్యేవాళ్ళు. ఆయన తెచ్చిన సంస్కరణ వల్ల ఈ రోజు యావత్ రాష్ట్రం మొత్తంలో కరెంట్ అందింది. ప్రతి ఊర్లో ఒక లైట్ చూడగలుగుతున్నామంటే ఆయన ద్వారానే. అట్లాంటి బీసీ నాయకుని వర్ధంతిని గాని జయంతిని గాని ఈ అగ్రకుల పార్టీలు నిర్వహించకుండా ఆ నాయకుడిని నెగ్లెక్ట్ చేస్తున్నారన్న విషయాన్ని తెలియజేస్తూ, ఇకనైనా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి, ఆయన ఆ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ అధికారికంగా, ఈ ప్రభుత్వం అధికారికంగా ఆయన వర్ధంతిని జయంతిని నిర్వహించాలని చెప్తూ, అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి మన సెక్రటరియట్ లో ఆయన చిత్రపటాన్ని ఉంచాలని చెప్పేసి ఆ చిత్రపటంతో పాటు నిజామాబాద్ లో మెయిన్ కూడలిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతి జయంతికి వర్ధంతికి అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా ఇంకా చాలా విషయాలు మేము ముందుంచుతామనే విషయాన్ని తెలియజేస్తూ, ఓకే, థ్యాంక్ యూ. Thank you.